ఇప్పటి వరకు 2026లో జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచ్ల్లో చేజింగ్ చేసిన టీం మాత్రమే విన్ అయింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ఈ సాంప్రదాయం తుడిచిపెట్టుకుపోతుంది అనుకున్నారు అందరూ. ఒక దశలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ పీకల్లో కష్టాల్లో పడింది. మ్యాచ్ ఓడిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని కూడా చేజ్ చేయలేరేమో అనుకున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్, నిస్సంక 1 రన్ అవుట్, నితీష్ రాణా 15 పరుగులు, అక్షర్ పటేల్ డకౌట్. ఇలా టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేశారు. కానీ మిడిల్ ఆర్డర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీ నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. కేవలం 47 బంతుల్లో 5 4లు 4 6లతో 70 పరుగులు సాధించాడు. స్టబ్స్ 39 పరుగులతో కలిసి రిజ్వీకి తోడుగా నిలిచాడు. లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 5th వికెట్ 119 పరుగుల పార్ట్నర్షిప్తో ఢిల్లీకి విజయాన్ని అందించారు. ఈ సాంప్రదాయం ఏ టీం బ్రేక్ చేస్తుందో చూడాలి.